గతంలో గ్రామ పంచాయతీ ఆస్తులు ఎవరు కనీసం నిలబెట్టుకోలేదు. అవును, కానీ మేము గ్రామ పంచాయతీ ఆస్తి సంపాదించి ఆర్మీలో కష్టాలు ఉంటాయి అంటారు కదా, నిజమే. అవును, ఎప్పుడుంటాయి? మనం ఎప్పుడైతే ఆర్మీకి సెలక్షన్ అవుతామో మనం ఊరు విడిచి ఆర్మీకి వెళ్ళేంత వరకు బాగా అనిపిస్తుంది. తర్వాత అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు రేవంత్ అన్న ఒకటే చెప్పిండట, నాకు బయట వాళ్ళు చెప్పిన విషయం ఇది, నేను ప్రత్యక్షంగా విన్నది అయితే కాదు. వాళ్ళు మిలిటరీలో సగం పాగలు ఉంటారు, సగం తెలివి ఉంటుంది, సగం పాగలు ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏదో ఉంటారు, వాడు తప్పు చేయనప్పుడు మద్దూరు ఒక్క విషయం మీద నాకు రాకండి, ఆయన చేసుకుంటూ పోతే ఆయన చేయని అప్పట్లో కూడా చెప్పి, అంటే చాలా పెద్ద మాట. కాంగ్రెస్ ఆలోచన విధానమే భారతదేశాన్ని చిన్న భిన్నం చేసింది. ఈరోజు ప్రజల మధ్య ఇంత చిచ్చు పెట్టడానికి మొదటి కారణం కాంగ్రెస్. మొన్న మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు? ఒక పేదవాళ్ళు చనిపోతే 3/5 ఫీట్ల స్థలం లేనటువంటి దరిద్రమైన పరిస్థితిలో మనం ఉన్నామా? ఈ మద్దూరులో ఒక పేదోడు చనిపోతే ఎక్కడ బొంద పెట్టుకోవాలన్నా, వాడు చనిపోయిన దానికన్నా వాడిని ఏడబాది పెట్టాలన్న బాధ ఏదైతే ఉందో అది తీర్చిన మన ఒక చిన్న సంతోషం మాత్రమా. అది మీ పీరియడ్లో జరిగిపోయింది, నా పీరియడ్లో